మన హిందూ సనాతన ధర్మశాస్త్రాలు చాలా గొప్ప విషయాలను అన్ని తరాల వారికి వర్తించేలా చెప్పాయి. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణాదేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అది అన్నానికి ఉన్న గొప్ప వైభవం. అందుకే భోజనం చేయడం అంటే నోట్లోకి అన్నం వెళ్ళటమే కాదు, వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకి వస్తాయి. మరి అలాంటప్పుడు ఆహారం తినేటప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం. భోజనం తిన్నాక చేతులను కంచం లేదా పల్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడగరాదు. ఇది పరమ దారిద్రపు హేతువు. తిన్నాక కేవలం చేతులను వేరొక చోట మాత్రమే కడగాలి. తిన్న కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్న చోటే వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల దారిద్ర్య లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అన్నం తిన్నాక ఎవరైనా చేసే పని కుడి చేతును మాత్రమే కడగటం. ఒక్క చేత్తోనే కదా తినేది, రెండు చేతులు ఎందుకు అనే లాజిక్ ని పక్కన పెట్టి రెండు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత చేతులు మూతి పరిశుభ్రమైన క్లాత్తో తుడుచుకున్నాక మాత్రమే ఆహారం తినడం పూర్తయినట్లు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.